కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మరి ఇందాక మీరు చెప్పిన హార్ట్ బర్న్నే ఎక్కువ సిచ్యువేషన్స్ ఉంటారు, లేకపోతే హార్ట్ అటాక్స్ నిజంగా వచ్చే అవకాశాలు ఉంటాయి? గ్యాస్ట్రిక్ రిలేటెడ్గా గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందని ఎక్కడ ఏ పుస్తకాల్లో లేదండి. కాకపోతే ఏంటంటే గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి చెప్పాను కదండి, చాలా మందికి ఈ అప్పర్ వాల్వ్ అనేది లూజ్గా ఉంటుంది, వాళ్ళకి హార్ట్ బర్న్ కామన్గా ఉంటుంది. హార్ట్ అటాక్స్ పెరగవచ్చు. దేనివల్ల పెరగచ్చు? రోజు బిర్యానీ తింటున్నారు అనుకోండి, హాస్టల్స్లో పెట్టే కొన్ని ఫుడ్స్ కొంచెం హైజీనిక్గా లేకపోవడంతో సో వాళ్ళు ఏంటంటే ఆ కడుపు నొప్పి, ఆ గ్యాస్ అనేది కూడా ఎక్కువ ఉండడం, ఇంతవరకు ఆ తేపులు ఒకటేమైనా రావడం అండ్ ఇలా బోలెడన్ని ఇష్యూస్తో కూడా వచ్చేసి ఒక ట్యాబ్లెట్ అనేది వేసేసుకుంటారు. అప్పటికేమో కొంచెం సర్దుమణిగిపోతుంటుంది. మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు వేరే వాళ్ళు బాగుపడుతున్నారంటే అసూయ పడేవాళ్ళు, ఈర్చే వాళ్ళకి వీడి కడుపు మంట వస్తుందని అంటారు. అంటే వేరే వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్లో కూడా మన బాడీలో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుద్ది. సో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది? అల్సర్స్ ఫామ్ అవటం, ఎసిడిటీ ఫామ్ అవటం, తేపులు ఎక్కువ రావటం, ఇవన్నీ కూడా ఉంటాయి. మీ యొక్క కంప్లీట్ ఒక సర్వీస్లో ఎప్పుడైనా కానీ డిఫికల్ట్ అనిపించిన కేసు ఏదైనా ఉందా? నేను చెప్పాను కదండి, ఐఎమ్ ఏ సర్జన్. నేను సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ చావు బతుకుల్లో ఉంటే దట్ డే, ఆ డే అంతా నాకు నిద్ర సరిగా పట్టదు. ఆ దాంట్లో ఒక్కోసారి నేను ఒక యంగ్స్టర్ 19 ఏళ్ల కుర్రోడికి నేను ఒకసారి బేరియాట్రిక్ ఆపరేషన్ చేశాను. ఓకే. 1000 మందిలో ఒకళ్ళకి వచ్చే కాంప్లికేషన్ అది వచ్చేది. ఓకే. ఇది 10 ఏళ్ల కింద జరిగింది. మంగళగిరి కుర్రోడు అబ్బాయి శ్రీనివాసన్. సో తనకి ఆల్మోస్ట్ చావు బతుకుల దాకా వెళ్ళాడు. ఒక నెల రోజు హాస్పిటల్లో ఉన్నాడు. 2 సర్జరీస్ మళ్ళీ చేసి వీడు బతికితే నేను మంగళగిరి లక్ష్మీ నరసింహ గుడిలో 108 రౌండ్లు వేస్తానని మొక్కున్నాను. ఏమైందో తెలీదు, వాడు బతికిపోయాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సీక్రెట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్యలో. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏదైనా ఉందంటే అది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గురించి. సో మనకు ఏం తిన్నా కానీ అరే మసాలా ఫుడ్స్ తిన్నా అండ్ మన లైఫ్ స్టైల్ అనేది కూడా సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చి సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయంటే సర్వసాధారణమైన ప్రాబ్లం మరి గ్యాస్ట్రిక్ ఇష్యూస్. మరి ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ అండ్ గాల్ బ్లాడర్ ఇలా బోల్డెన్ని వాటి గురించి కూడా మనతో పాటు ఈరోజు డిస్కస్ చేయడానికి రవికాంత్ కొంగర గారు ఉన్నారు. అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అలాగే బెరియాట్రిక్ సర్జన్ కూడా. మరి సార్ వీటన్నిటి గురించి మనలో ఉన్న డౌట్స్ చాలామందికి ఉండే ఉంటాయి కదా, మరి నార్మల్ లైఫ్ స్టైల్లో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి కూడా సార్ ఏం చెప్తారు కూడా మనం. హాయ్ రవికాంత్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ఐ డ్రీమ్. ఏంటంటే మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టం అని చెప్పేసి మా వాళ్ళు కూడా అంటుంటే ఎలాగోలా మిమ్మల్ని కూర్చోబెట్టేసాము. రియలీ అసలు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా సో మీకంటూ చాలా మంచి పేరు అనేది కూడా ఉంది. చాలామంది పేషెంట్స్ని కూడా ట్రీట్ చేశారు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఈ జర్నీ అనేది కూడా స్టార్ట్ అయింది సార్? సో ఈ జర్నీ అనేది ఆల్మోస్ట్ 1997లో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యానండి. 1997 బ్యాచ్ నేను. సో 1997లో ఎంసెట్ రాశాను. ఫస్ట్ అటెంప్ట్లో కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో జాయిన్ అయ్యాను. ఓకే. తర్వాత 5 years అయిపోయింది ఎంబీబీఎస్. 5 years అయిపోయింది. హౌస్ సర్జన్ 1 year, అది అన్నీ అయిపోయాక 5.5 years అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషను ఫస్ట్ అటెంప్ట్లోనే మనకి స్టేట్ 10th ర్యాంక్ వచ్చి ఉస్మానియాలో జాయిన్ అయ్యాను. మాస్టర్స్ ఇన్ సర్జరీ, జనరల్ సర్జరీ 3 ఏళ్ళు ఉస్మానియాలో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ ఆంకాలజీ.
అంటే క్యాన్సర్ స్పెషాలిటీకి వెళ్దామని అనుకున్నాను. అంటే క్యాన్సర్ సర్జరీస్ చాలా పెద్ద పెద్ద సర్జరీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక అవయవం ఉందనుకోండి, ఇప్పుడు స్టమక్ ఏదన్నా అల్సర్ వచ్చిందనుకోండి, గ్యాస్ట్రో సమస్య, యా అల్సర్ వరకు తీసేస్తాం. ఓకే. అదే స్టమక్కి క్యాన్సర్ వస్తే ఆ స్టమక్ దాని చుట్టుపక్కల అవయవాలన్నీ తీసేస్తాం. ఓకే. అంటే ఒక స్టూడెంట్కి ఫ్యాసినేటింగ్ సర్జరీస్ ఉంటాయి, పెద్ద పెద్ద సర్జరీస్ ఉంటాయి ఆంకాలజీ అంటే క్యాన్సర్ సర్జరీలో. సో క్యాన్సర్ సర్జరీలో నాకు క్యాన్సర్ సర్జరీ పెద్ద పెద్ద ఆపరేషన్లు, ఇంత పెద్ద పెద్ద అవయవాలన్నీ తీసి బయట పెట్టేస్తుంటారు చేతిలో మా ప్రొఫెసర్స్ అన్నీ. అవన్నీ చూసి ఎట్లయినా ఆంకాలజిస్ట్ అవ్వాలని బాగా ప్రిపేర్ అయ్యాను. సో ఆంకాలజీ నాకు నేరోలో టాటా మెమోరియల్ హాస్పిటల్లో కింగ్ జార్జ్ టాటా మెమోరియల్ బాంబేలో ఉంది. ఓకే. సో దాంట్లో నాకు నేరోలో మిస్ అయింది. అడియార్ చెన్నైలో నేరోలో మిస్ అయింది. అంటే థియరీ అయిపోయింది, ప్రాక్టికల్ అయిపోయింది, ఇంటర్వ్యూలో పోయిందనమాట. సో 2 సీట్లు ఉంటాయి. కిద్వై లో కూడా ఇవన్నీ 2-3 మంత్స్ గ్యాప్లో రాసాము. కిద్వై అంటే మన బెంగళూరులో క్యాన్సర్ హాస్పిటల్ ఫేమస్. దాంట్లో కూడా 2 సీట్స్ ఉన్నాయి, 3rd ర్యాంక్ వచ్చింది. కింగ్ జార్జ్ యూనివర్సిటీ లక్నోలో కూడా 2 సీట్లు ఉంటే 1 సీట్ ఉంటే 2nd ర్యాంక్. అట్లా అన్నిట్లో నేరోలో మిస్ అయ్యాను. ఎందుకో టైంపాస్ ఊరికే నేషనల్ బోర్డ్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుందండి, అది అన్ని స్పెషాలిటీస్కి వర్తిస్తుంది. దాంట్లో పాస్ మంచి మార్క్ వస్తే ఏ స్పెషాలిటీ అయినా ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు. ఆ ఎగ్జామ్ ఊరికే టైంపాస్కి రాశాను, ఆంకాలజీ కోసం అని రాయలేదు. ఆంకాలజీ ప్రిపేర్ అవుతున్నా, గ్యాస్ట్రో అంటే నేను ఈ ఎగ్జామ్ రాశాను. దాని ఫీజు కూడా ఎంత 200 రూపీసో 300 రూపీసో గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. 2000 ఆ టైంలో. ఇది 2008. ఓకే. అంటే అప్పటికి ఎంబీబీఎస్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్ అయిపోయింది, సర్జరీ అయిపోయింది. తర్వాత నేను ఆంకాలజీ క్యాన్సర్ సర్జరీకి ప్రిపేర్ అవుతుంటే సరే ఇది ప్రాక్టీస్ కోసం ఎగ్జామ్ రాద్దామని రాస్తే దాంట్లో నాకు స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓకే. సో నాకు ఆప్షన్ నిమ్స్లో ఆంకాలజీ ఉంది, గ్యాస్ట్రోఎంటరాలజీ ఉంది, 2 ఉన్నాయి. సో నిమ్స్లో సీట్లు నేషనల్ కోటావి కొన్ని ఉంటాయి, నేషనల్ బోర్డు డిఎన్బి అని, డిఆర్ఎన్బి అంటాను. దాంట్లో నిమ్స్లో 2 డిపార్ట్మెంట్లో నాకు కావాల్సిన ఆంకాలజీ ఉంది, గ్యాస్ట్రో ఉంది. కాకపోతే ఆంకాలజీ కన్నా గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ డిపార్ట్మెంట్, టీచింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రొఫెసర్స్ ఆర్ ఎక్సలెంట్ అన్నది బయట అందరూ చెప్తూ ఉన్నారు. సరే డిపార్ట్మెంట్ బాగుంది కదా, గ్యాస్ట్రోలో జాయిన్ అవుదామని, నచ్చపోతే మళ్ళీ మానేసి ఇంకో 6 మంత్స్లో నాకు ఎక్కడో చోట ఆంకాలజీ నేరోలో మిస్ అయింది కదా, వచ్చేస్తుంది అని అనుకున్నాను. ఓకే. అని నేను ఇక నిమ్స్లో గ్యాస్ట్రో జాయిన్ అయ్యాను. దట్ వాజ్ ద గేమ్ చేంజింగ్ ప్లాన్ అనమాట. అంటే అక్కడ నుంచి ద ట్రైనింగ్ వాజ్ ఫెంటాస్టిక్. సో 3 ఇయర్స్లో మా ప్రొఫెసర్స్ నిమ్స్లో శాస్త్రి గారు కానీ, ఆదికేశవ శాస్త్రి గారు కానీ, బీరప్ప గారు కానీ, ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్ ఆయన, సో బీరప్ప గారు కానీ, వాళ్ళ కింద ట్రైన్ అయ్యాం మేము. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ 60 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు ఆల్మోస్ట్ 3 ఇయర్స్లో కంప్లీట్ ట్రాన్స్ఫర్ చేసేసారు. ఓకే. సో దే మేడ్ అస్ సో గుడ్ ఇన్ వాట్ మాకు వచ్చిన డిగ్రీలో. అంటే గ్యాస్ట్రోలో సంబంధించిన అన్ని ఆపరేషన్లు, పొట్టకు సంబంధించిన అన్ని ఆపరేషన్, హై ఎండ్ ఆపరేషన్స్ అనమాట. వాటిలో ట్రైన్ అయినప్పుడు ఇంకా మిగిలినవన్నీ ఈజీ అనిపిస్తాయి మనకి. సో నిమ్స్ లాంటి చోట ఏంటి, బయట కష్టమైన ఆపరేషన్లు ఎవరు టేకప్ చేయరు. ఓకే. ఎందుకంటే ఒక ప్రైవేట్ ప్రాక్టీస్లో కష్టమైన ఆపరేషన్ తీసుకుంటే పేషెంట్కి మేజర్ ఆపరేషన్ చేసినప్పుడు ఎన్నాళ్ళు బతుకుంటారు, ఎంత మేజర్ సర్జరీ, ఏమన్నా రిస్క్ అయ్యే అవకాశం ఉంటుందని బయట. దీంట్లో వాళ్ళు ఒక్కోసారి కాంప్లికేషన్ వచ్చి 2-3 నెలలు ఉండాల్సి వస్తే వాళ్ళ బిల్లు లక్షల్లో అయిపోద్దని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా అడగలేము. పేషెంట్ చనిపోతూ ఉన్నప్పుడు వాళ్ళని ఎక్స్ట్రా బిల్లు అడగలేరు. అందుకని ప్రైవేట్ ప్రాక్టీస్లు ఎక్కువ తీసుకోరు. అలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఎక్కడ వదిలేసే సర్జరీస్ అన్నీ నిమ్స్లో బాగా అయ్యాయి. సో ఎప్పుడైతే మనం టఫ్ కేసెస్లో ట్రైన్ అవుతామో మనకి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఏ సర్జరీ అన్నా చేయగలుగుతాము, ఇంత కష్టమైన ఇన్ని చూసాము. ఎవ్రీడే మేజర్ సర్జరీ 5-6 గంటలు, 12 గంటలు, 14 గంటలు ఆపరేషన్లు ఉండేవి నిమ్స్లో. సో రోజు పేగుల్ని కట్ చేసి లోపలన్నీ చూసి, లివర్ని కట్ చేసి లివర్ తీసి, అట్లాంటివన్నీ మేజర్ ఆపరేషన్స్ అన్నీ. ప్లస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెసర్స్ కింద. ప్రొఫెసర్స్ మేబీ బెస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ హౌ గుడ్ దే ఆర్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ దే నాలెడ్జ్. ఒకసారి దే మే బీ గుడ్ ఇన్ దర్ స్కిల్, బట్ అందరూ అంత బాగా నేర్పించకపోతే వాళ్ళ కింద చేసిన పెద్ద ఉపయోగం ఉండదు. అంటే ఒక గుడ్ డాక్టర్ కాంట్ కమ్ అనే గుడ్ టీచర్.
సో ఒక గుడ్ టీచర్ కాన్ బికమ్ అనే గుడ్ డాక్టర్. అంటే ఏంటంటే ఒక స్కిల్ ఉందంటే ఇంకొకరి అది వచ్చే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా కాబట్టి మీరు కూడా సో లక్కీగా ట్రైనింగ్ వాస్ చాలా బాగా జరిగింది. సో ఇక అది అయిన తర్వాత గ్యాస్ట్రోలో అన్ని మేజర్ సర్జరీస్ చేసిన తర్వాత ఇంకా దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టర్న్. ఒక్కోసారి ఏంటంటే డెస్టినీ డిసైడ్ సంథింగ్ బెటర్ ఫర్ అస్. నేను ఆంకాలజిస్ట్ అవుదాం అనుకున్నాను, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయ్యాను. గ్యాస్ట్రోలో లక్ ఏంటంటే ఒకసారి సర్జరీ చేస్తాము, పేషెంట్కి క్యూర్ అయిపోతుంది, మళ్ళీ జన్మలో మనతో పని ఉండదు. ఇది ఆంకాలజీలో, గ్యాస్ట్రోలో. ఇప్పుడు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయండి, ఆపరేషన్ చేసాం, క్యూర్ అయిపోయింది, మళ్ళీ మనతో పని ఉండదు. సో కష్టమైన ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ ఉంది, లాప్రోస్కోపీ, కీ హోల్ సర్జరీ. ఒకప్పుడు లాగా మేము అన్ని మేజర్ సర్జరీస్ కట్ చేసి లోపల పెద్ద పెద్ద ఆపరేషన్ చేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ చేసే గైనకాలజిస్టులు ఉంటారనుకోండి, గర్భసంచి పక్కనే వెనకాలే పెద్ద పేగు ఉంటుంది, మోషన్ వెళ్ళే పేగు. ఒకసారి గట్టిగా దానికి అతుక్కుని ఉంటుంది. వీళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు అది కనుక ఇంజురీ అయిందనుకోండి, సో వాళ్ళకి మోషన్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి సెప్టిక్ అయిపోయి ప్రాణం మీదకి వస్తుంది. అందుకని వాళ్ళు కష్టమైన కేసులన్నిటికీ మేము బ్యాకప్ ఉండాలి. సో గైనకాలజీ ఈజీ కేసు ఉంటే వాళ్ళు చేస్తారు, టఫ్ కేసు ఉంటే మమ్మల్ని కూడా పిలుస్తారు. సో అట్లా ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీలో కీ హోల్తో కష్టమైన హిస్టెక్టమీ సర్జరీస్ ఒకసారి చేసాం అనుకోండి, ఇట్ ఈస్ క్యూర్డ్, దట్స్ ఆల్. సో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయి, దే ఆర్ నాట్ క్యాన్సర్, మనం తీసేసాం అనుకోండి క్యూర్ అయిపోతుంది. సో మనకి క్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే ఆంకాలజీ క్యాన్సర్ సర్జరీలో ఉందనుకోండి, స్టేజ్ 1లో ఉంటే క్యూర్ రేట్ ఉంటుంది, స్టేజ్ 3 స్టేజ్ 4లో వస్తారు. ఒక్కోసారి సర్జరీ చేస్తాము, పేషెంట్ మళ్ళీ 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత రికరెన్స్తో వస్తారు. ఇంకా వాళ్ళు పాపం చనిపోయే వరకు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. పాపం వాళ్ళ బాధ అంతా మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ వన్స్ వీ డూ సర్జరీ ఆన్ ఎ పేషెంట్, వీ ఓన్ దెమ్. సో మన పేషెంట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు మన ముందు పాపం కుంగి కుసించి పోతూ ఉంటే కనుక ఇట్స్ లైక్ చాలా బాధగా ఉంటుంది. సో ఆ గ్యాస్ట్రో చేయటం వల్ల గ్యాస్ట్రోలో కూడా ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ ఉంటుంది, కోలన్ క్యాన్సర్ ఉంటుంది, ఇవన్నీ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా చేయొచ్చు. అప్పుడప్పుడు క్యాన్సర్ ఆపరేషన్, మేజర్ ఆపరేషన్లు కూడా చేస్తుంటాం. సో బట్ మెజారిటీ వర్క్ 70% ఆఫ్ ద వర్క్ నాన్ క్యాన్సర్ వర్క్ ఉంటుంది. కాబట్టి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా గ్యాస్ట్రో జర్నీ అనేది స్టార్ట్ అయిందండి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత గ్యాస్ట్రో సర్జరీ చేస్తూ ఉన్నప్పుడు మా అన్నయ్య ఒకటి అనేవాడు, అరే చాలా మంది ఒబిసిటీ పెరిగిపోతుంది, హీఈస్ ఏ ఎండోక్రైనాలజిస్ట్. అంటే డైలీ షుగర్ పేషెంట్ని, బీపీ పేషెంట్స్ని అందరినీ ఒక 100 మెంబర్స్ని చూస్తూ ఉండేవాడు. అరే చాలా మంది లావోళ్ళు వస్తున్నారు, వీళ్ళని తగ్గించాలి, కొత్త సర్జరీ ఒకటి వచ్చింది కదా బేరియాట్రిక్ సర్జరీ, ఇది చేసుకో, ఇది నేర్చుకురా అంటే అసలు బేరియాట్రిక్ సర్జరీ చాలా ఈజీ, మేము చేసే చాలా పెద్ద పెద్ద ఆపరేషన్లు అది అసలు నథింగ్, మేము చేసే ఆపరేషన్ ముందు అది నథింగ్ అని అనేవాడిని. నువ్వు ఒకటి కూడా చేయకుండా నథింగ్ అంటావేంట్రా అంటాడు. ఒకటి కూడా చేయాల్సిన అవసరం లేదు. బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ ఏ స్టమక్ సర్జరీ, ఫండమెంటల్ గ్యాస్ట్రో సర్జరీలో మోస్ట్ బేసిక్ సర్జరీ. సో మరి అందరూ ఎందుకు భయపడుతున్నారు అని అనేవాడు. అందరూ ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఎక్కువ మంది చేయట్లేదు, ఎందుకు భయపడుతున్నారంటే టెక్నికల్లీ ఇట్ ఈస్ ఈజీ సర్జరీ, బట్ ప్లానింగ్ వైజ్ ఇట్స్ ఎ డిఫికల్ట్ సర్జరీ. ఎందుకనంటే ఇప్పుడు మీరున్నారు, మీకు నేను ఒక ఆపరేషన్ చేశాను అనుకోండి, యు ఆర్ ఎ యంగ్స్టర్, హెల్దీ, ఫిట్ పర్సన్, మీకు నేను సర్జరీ చేసి బయటపడేయటం చాలా ఈజీ. మీరే 250 కేజీలు ఉండి మీకు చిన్న ఆపరేషన్, అపెండిక్స్ ఆపరేషన్ చేసినా లైఫ్ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే 250 కేజీలు ఉన్నారనుకోండి, 200 కేజీలు ఉన్నాళ్ళు ఎప్పుడైతే బరువు ఎక్సెస్ ఉంటారో వాళ్ళ రిజర్వ్ కెపాసిటీస్ తగ్గిపోతాయి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 160 కేజీస్ పైన ఉన్న మన చక్రి గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్, మెడ దగ్గర ఇలా ఉంటుంది, వాళ్ళకి రాత్రంతా గురకొస్తుంటుంది, నిద్ర పట్టదు, సిప్యాప్ అని మిషన్ పెట్టుకుంటే కానీ నిద్ర పట్టదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు నిద్రలో చనిపోయే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా చక్రి గారిది ఒక్కటి మీకు తెలుసు, నా దగ్గర ఒక 1,00,000 మంది పేషెంట్స్ని ఇప్పటి వరకు మనం చూసుంటాం అనుకోండి, 10,000 మంది లావోళ్ళని. అంటే ఓవరాల్గా అన్ని పేషెంట్స్ గత 20 ఏళ్ళలో చూసిన పేషెంట్స్ కాకుండా లావోళ్ళని ఒక 10,000 మందో 15,000 మందో చూసుంటాం అనుకోండి. దాంట్లో చాలా 150 కేజెస్ దాటి ఉండి వీళ్ళకి సర్జరీ చేయించుకోండి, బరువు తగ్గుతారు, 150 కేజెస్ ఈజ్ డేంజరస్ ఫర్ దెమ్ అని చెప్తాము. సో కొంతమంది ఏముంది ఇలాగే చెప్తున్నారు, ఈరోజు నడుస్తున్నాం కదా, ఏం ప్రాబ్లం ఉంది అని నెగ్లెక్ట్ చేస్తారు. చక్రి గారు లాగా నిద్రలో చనిపోయిన వాళ్ళు నా దగ్గర 160 మెంబర్స్ ఉన్నారు లిస్ట్. అంటే మన దగ్గర సర్జరీకి వస్తారు, నడుచుకుంటూ వస్తారు. సో ఏముంది చేయించుకోండి, మీరు ఉండాల్సింది 70 కేజీలు, ఉన్నది 170 కేజీలు, 100 కేజీలు ఎక్స్ట్రా ఉన్నారు,
మీకు ఎప్పుడైనా లైఫ్ రిస్క్ ఉండొచ్చు అని చెప్తాము, వాళ్ళకి అది ఎక్కదు. సో వాళ్ళు ఏముందిలే డాక్టర్లు అలాగే చెప్తారులే, మెల్లగొద్దాంలే, 6 months ఆగొద్దాం, 1 year ఆగొద్దాం. వాళ్ళకి ఫస్ట్ భయం ఉంటుంది బేరియాట్రిక్ సర్జరీ అంటే. ఓకే. ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అనగానే నేను 2011లో స్టార్ట్ చేశానండి. నేను స్టార్ట్ చేయకముందు బేరియాట్రిక్ సర్జరీ అంత కామన్గా అవైలబుల్ లేదు సార్. ఈవెన్ ఇప్పటికి కూడా మీరు అంటూ ఉంటే బేరియాట్రిక్ సర్జరీ అంటే అసలు ఏంటి బేరియాట్రిక్ సర్జరీ అని కూడా అనిపిస్తుంది. అంటే ఎక్కువగా వినలేదు. సో ఈ సర్జరీ అనేది కూడా అంటే ఈ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయా అని మాలాంటి కామన్ వాళ్ళకు ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి. ఎందుకని వినలేదంటే చాలామంది యంగ్స్టర్స్ కానీ సినిమా హీరోస్ కానీ ఒక 40 kgs సడన్గా తగ్గుతారు. ఒక 3 months to 6 monthsలో. చాలామంది దాన్ని రివీల్ చేయరు చేయించుకున్నామని. చాలామంది సెలబ్రిటీస్ చేయించుకున్నారు కానీ దే డోంట్ రివీల్ ఇట్. మెజారిటీ ఆఫ్ ద అన్మ్యారీడ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆల్సో ఈ చేయించుకుని తగ్గామని చెప్పడం అదొక స్టిగ్మా లాగా ఫామ్ అవుతుంది. అదొక నెగిటివ్ థింగ్ లాగా సొసైటీ చూస్తుంది. అందుకని చాలామంది సీక్రెట్గా చేయించుకుంటారు. కాబట్టి ఇది బయటికి ఎక్కువ రాదు. సో కానీ ఒక 30 years దాటిన వాళ్ళు, అలాంటి వాళ్ళు తగ్గితే ఒక 70 kgs 100 kgs తగ్గితే వాళ్ళ చుట్టుపక్కల చాలా మంది చూస్తారు. చూసి ఎలా తగ్గావు అని అడిగితే వాళ్ళు చాలా మంది చెప్తారు. అట్లా ఒక్క పేషెంట్ నుంచి మనకి 100 patients వస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆబ్వియస్, రిజల్ట్ ఈజ్ ఆబ్వియస్. సో అంత ఫ్యాసినేటింగ్గా కనపడతా ఉంటుంది. సో మీరు ఒక అపెండిక్స్ ఆపరేషన్ చేయించారు, మీరు చెప్తే కానీ తెలీదు. అదే మీరు 150 kgs నుంచి 60 kgsకి వచ్చారనుకోండి, అది వాళ్ళు గుర్తుపట్టరు. ఎవరు నువ్వేనా, నువ్వా, మీ బ్రదరా, ఏంటి ఇలా అయిపోయావు, ఏమన్నా జబ్బు చేసిందా, లేకపోతే ఇలా అయిపోయావు, ఇంత సడన్గా మామూలుగా హెల్తీగా తగ్గలేరు కదా అన్న క్వశ్చన్స్ డిస్కషన్స్ వచ్చి. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇండియాలో బేరియాట్రిక్ సర్జరీ సౌత్ ఇండియాలో we do the highest number of surgeries అండి. అప్రాక్సిమేట్లీ ఎన్ని చేసి ఉంటారు అనుకోవచ్చు సార్? సో మొత్తం 3600 దాకా చేసామండి పైన. సో కాకపోతే ఎవ్రీ మంత్ అరౌండ్ 30-35 సర్జరీస్ వరకు జరుగుతూ ఉంటాయి. బేరియాట్రిక్ ఇంకా గ్యాస్ట్రో సర్జరీస్ వేరే జరుగుతుంటాయి. బరువు తగ్గే మాత్రం అరౌండ్ 30 జరుగుతుంటాయి. ఓకే. సో మనకి ఈ సర్జరీస్లో మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఒక డాక్టర్ డజంట్ హ్యావ్ ఎ సే. ఇప్పుడు ఒక డాక్టర్ వాంట్ టు గివ్ ఎ కన్సెషన్ టు ద పేషెంట్. సమ్ టైమ్స్ కార్పొరేట్ రూల్స్ ప్రకారము డాక్టర్కి ఎక్కువ ఫ్రీడమ్ ఉండదు. లక్కీగా నేను కొంచెం చిన్న ప్లేస్కి వెళ్ళింది కూడా కారణం అదే, విజయవాడకి. సార్ అదే నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది సార్. ఇది మొత్తం ఉంది కాబట్టి, సో యూజువల్గా మీరు చదువుకునింది అండ్ పుట్టి పెరిగింది మొత్తము తెలంగాణ నేపథ్యం, తెలంగాణలో, కానీ సెటిల్ అయింది మాత్రం విజయవాడలో. అండ్ మీకు వచ్చే పేషెంట్స్ కూడా రీసెంట్ టైమ్స్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే యాజ్ పర్ రీసెర్చ్ హైదరాబాద్ సైడ్ నుంచి కానీ ఇక్కడ మీ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయ్యే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. అండ్ మీ నాలెడ్జ్ షేరింగ్ అనేది కేవలము డైరెక్ట్గా వచ్చి కన్సల్ట్ అయ్యే వాళ్ళు అంటే వాళ్ళ వరకే కాకుండా, సో త్రూ వీడియోస్ ద్వారా కూడా మీరైతే అంటే ఇలా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఒక అవగాహన అనేది కూడా త్రూ వీడియోస్ అనేది కూడా షేర్ చేస్తున్నారు. సో అలా యూ బికేమ్ వన్ ఆఫ్ ద ఫేమస్ సార్. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఆల్సో. ఏంటంటే మనము అంటే ఆ డాక్టర్కి వెళ్ళాలి అని ఎవరైనా అనుకున్నారు అంటే వీడియో చూసి ఓకే సో షీఈ్ అ పర్ఫెక్ట్ అంటే హీఈస్ అ పర్ఫెక్ట్ అనుకొని కన్సల్ట్ అయ్యే వాళ్ళే చాలామంది వచ్చే ఉంటారు. సో ఇలా అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సో ఫస్ట్ మీరు ఎందుకు విజయవాడకి వెళ్ళిపోవడానికి రీజన్? విజయవాడ వెళ్ళటానికి కారణం ఏంటంటే అండి, ఒకటి యాక్చువల్ చెప్పాలంటే నేను వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో చదివాను అనుకోండి. నాకు 5 years జూనియర్స్కి డాక్టర్ రవికాంత్ అంటే తెలుసు. ఓకే. 5 years సీనియర్స్కి డాక్టర్ రవికాంత్ అంటే తెలుసు. సో ఓకే, హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ 150 members అనేది యూజువల్గా నోటెడ్ ఉంటుంది. సో యాక్చువల్గా వాళ్ళందరూ హైదరాబాద్ చుట్టుపక్కల సెటిల్ అయి ఉన్నారు. సో కాబట్టి నేను తర్వాత ఉస్మానియాలో నేను ఎంఎస్ చేశాను. అప్పుడు నాకు 3 years జూనియర్స్ సీనియర్స్ తెలుస్తారు, ప్లస్ మా కింద hundreds of batches ఉంటాయి. ఇది మొత్తం ఎంబీబీఎస్ వాళ్ళు 200 మంది 5-6 బ్యాచ్లు మా దగ్గరకు వచ్చి మా కింద వర్క్ చేసి వెళ్తారు. ఓకే. హౌస్ సర్జన్స్ కానీ వాళ్ళు ఎక్కువ మందికి డాక్టర్ రవికాంత్ అంటే తెలిసి ఉంటుంది. ఇది హైదరాబాద్లో. తర్వాత నిమ్స్లో కూడా అంతే. నిమ్స్లో వర్క్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి. నేను ఇప్పుడు విజయవాడ వెళ్తే అక్కడ ఎవరు చూసినా ఏదో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చదివిన వాళ్ళు ఉంటారు, లేదంటే రంగరాయలో చదివిన వాళ్ళు ఉంటారు, లేదంటే గుంటూరు మెడికల్ కాలేజ్లో చదివిన ఉంటారు. అక్కడ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఈ 3.
రంగరాయ లేదంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ లేదంటే గుంటూరు. గుంటూరు అక్కడ వాళ్ళు ఎవరు నాకు పరిచయం లేరు. సో ఐఎమ్ ఏలియన్ దేర్. ఇక్కడ నేను ఏ హాస్పిటల్ గా నెలనివ్వండి, ఎవరో ఒకరు ఏరమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటంటే నువ్వు నేను ఇక్కడే వర్క్ చేసేదని చెప్తా ఉంటాను. ఎవరో ఒకళ్ళు ఫేస్ ఎక్కడో ఒక చోట 3 ప్లేస్లో జూనియర్ సీనియర్ దొరుకుతారు. ఇక్కడ ఉండుంటే నాకు రిఫరల్స్ ఎక్కువ వచ్చాయి, ఎక్కువ మంది మన ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి పంపించేవాళ్ళు. కాకపోతే ఇక్కడ సెటిల్ అవ్వటానికి ఒక డాక్టర్కి ఒక పెద్ద హాస్పిటల్ అనేది పెట్టడం చాలా కష్టం. అంటే ఇప్పుడు ల్యాండ్ రేట్లు కానివ్వండి, లేకపోతే ఆ టైంలో ఒక వెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మా దగ్గర ఏముంటుంది, చదువు తప్పితే ఏముండదు, నాలెడ్జ్ తప్పితే ఏముండదు. కానీ దానికి ఇన్వెస్ట్ చేసే క్యాపబిలిటీస్ కానీ, ఈ బిజినెస్ నాలెడ్జ్ కానీ, లేకపోతే ఏమీ ఉండదు. మన అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా బతకాలి బయట అనేది నేర్పించరు. ఆ నాలెడ్జ్ మాత్రం షేర్ చేయగలుగుతారేమో కానీ ఇప్పుడు అది కూడా చాలా ఎసెన్షియల్. సో హైదరాబాద్లో నేనుండి ఒక హాస్పిటల్ పెట్టి నేను సక్సెస్ అవ్వటం అనేది ఆలోచిస్తూ ఉండే ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటా ఉన్నాను. సడన్గా నాకు ఒక జాబ్ ఆఫర్ అక్కడ విజయవాడలో వచ్చింది. ఓకే. సో ఇమ్మీడియట్గా నాకు నిమ్స్లో పనిచేస్తున్నప్పుడు 50,000 స్టైపెండ్ వచ్చేది. వెంటనే 1.5 lakh నాకు విజయవాడలో ఆఫర్ వచ్చింది. సో మా ఫాదర్ వాళ్ళు ఆల్రెడీ హుజూర్నగర్లో 30 years డాక్టర్ కింద ప్రాక్టీస్ చేసి ఆయన ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసి ఆయన ఆల్రెడీ మా అన్నయ్య వాళ్ళు అటు సెటిల్ అయ్యారని అక్కడికి వెళ్ళారు. ఇక్కడ విజయవాడకి వెళ్ళారు. సో అన్నయ్య ఉన్నారు, లేకపోతే మా నాన్నగారు అక్కడ ఉన్నారు, అక్కడ ఆఫర్ వచ్చింది. సో సరే వెళ్ళి చూద్దాం, 1 సంవత్సరం చూద్దాం, లేకపోతే వచ్చేద్దాం మళ్ళీ ఇక్కడికి అని అనుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళాక దెర్ ఇస్ ఎనీబడి, నేను హైదరాబాద్లో తెలంగాణలో పుట్టి పెరుగున్నాను కదా, ఎవ్రీవన్ సీస్ విజయవాడ డౌన్. సో ఇక్కడ నుంచి పేషెంట్స్ నా మీద నమ్మకంతో హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ వదిలేసి, సో అల్ట్రా రిచ్ పీపుల్ కూడా విజయవాడ నా కోసం వచ్చి మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకుని వెళ్తుంటారు. వాళ్ళ చుట్టాలకి ఎవరికి చెప్పినా కానీ హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రీట్మెంట్కి వెళ్తున్నాం అని దే సీ దెమ్ డౌన్. అంటే ఒక స్టెప్ దిగినట్టే కదా అనిపిస్తుంది, దిగినట్టు ఉంటుంది. సో వాళ్ళు దానికి ఎక్స్ప్లెయిన్ చేయటానికి నాకు నమ్మకం కుదిరింది, నేను వెళ్తున్నా అని చెప్తుంటారు. కానీ ఒకరికి చెప్పిన తర్వాత ఇంకొకరికి చెప్పాల్సి వస్తుంది. సో బట్ సమ్హౌ ద ట్రస్ట్ బ్రింగ్స్ దెమ్ టు మీ అల్టిమేట్లీ. ఎందుకంటేనండి ఒక మెడిసిన్ రాయటము, ఎప్పుడో ఒకసారి షుగర్కి వెళ్ళి చూపించుకోవటం ఇట్ ఈజ్ ఓకే. కానీ ఒక సర్జరీ అనేది లైఫ్లో ఒక్కసారే జరుగుతుంది. సర్జరీని మైక్రో డిసెక్షన్ చేస్తే ఒక 100 steps ఉన్నాయనుకోండి. ఓకే. ఈచ్ స్టెప్లో ఏ స్టెప్లో చిన్న మిస్టేక్ జరిగినా దాని ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. రైట్. సో పేషెంట్కి లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ యాక్చువల్లీ. మనకి హూ ఈస్ ద బెస్ట్ ఇన్ దట్ అనేది తెలుసుకుని దాంట్లో బెస్ట్ అనే సర్జరీలో మాత్రం అసలు కాంప్రమైజ్ ఉండకూడదు. ఎందుకంటే మెడికల్లో పాస్ అవడానికి ఎంత అండి, 50% ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఎవరి మీద ఆపరేషన్ చేసి నాకు 50% గ్యారంటీ అంటే ఒప్పుకుంటారా? యాక్చువల్ 99% కూడా సరిపోదు సర్జన్స్కి. యాక్చువల్గా ఇయర్ పాస్ అయ్యే కొద్దీ నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తూ ఉండే కొద్దీ మన యాక్యురసీ 99% రీచ్ అవుతుంది. 100% ఎవరికి రీచ్ అవుతుంది? ఎవరన్నా 100% రిజల్ట్స్ ఇస్తున్నానని చెప్పారనుకోండి, దే ఆర్ అబద్ధాలు చెప్తున్నట్టు. అంటే అక్కడే అర్థమైపోతుంది. యూజువల్గా దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే సర్జన్ చేతిలో లేని చాలా ఉంటాయి. ఒక 1%. ఇప్పుడు సర్జరీ నేను చేస్తానండి, చేసిన మరుసటి రోజు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. అది ఇంటి దగ్గర హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఆపరేషన్ చేయకుండా ఏమంటారు, మన టైం బాగాలేదు, 5 నిమిషాలు అయిపోయింది, ఏం చేస్తామని వాళ్ళు ఫ్యామిలీ ఆపరేషన్ అయిన మరుసటి రోజు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అందరూ సస్పీషియస్గా చూస్తారు. ఏమంటే ఇన్నాళ్ళు రాంది ఇప్పుడు ఎందుకు వస్తుందండి, మీరు ఆపరేషన్ ఏదో చేసి ఫెయిల్ చేసి ఉంటారు, లేదంటే మీరు ఏదో తప్పు చేసి ఉంటారు, అన్ని క్వశ్చన్ మార్క్స్. ఇప్పుడు పేషెంట్స్కి అనుమానం ఉండుండకపోవచ్చు, కానీ ఆ కార్యక్రమాల దగ్గర దినం దగ్గర కానీ వచ్చే జనాల్లో ఒక్కొక్క క్వశ్చన్ రేస్ చేసేసరికి లేని అనుమానాలు వస్తూ ఉంటాయి. అంటే ఒక పేషెంట్ని ఇట్స్ ఏ స్ట్రెస్ఫుల్ జాబ్ యాక్చువల్లీ సర్జరీ అనేది. ఇప్పుడు సర్జరీ ఈజ్ ద లాస్ట్ ప్రిఫర్డ్ జాబ్. ఇప్పుడు మీరు చూడండి, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 100 మంది స్టూడెంట్స్ని వెళ్ళి అడగండి ఎంతమంది సర్జన్ అవుతావని. కొంచెం రేర్ ఉంటారేమో సార్. ఎవరు లేరు. సర్జరీ ఈజ్ ద లాస్ట్ థింగ్ టు బి ప్రిఫర్డ్. ఎందుకు?
సర్జరీ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ సర్జరీ బ్రాంచ్. అంటే ఇట్ డిమాండ్స్ హై. మీరు సర్జరీ చేస్తారండి, పేషెంట్కి బాగాలేదు, డూ యూ థింక్ ఏ సర్జన్ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ ఆన్ దట్ డే? నో. మీరు ఈరోజు ఒక యంగ్స్టర్కి ఆపరేషన్ చేశారండి, 20 ఏళ్ళ అమ్మాయికో అబ్బాయికో ఆపరేషన్ చేశారు. వాళ్ళు ఈరోజు రాత్రి బాగాలేదు, పల్సో బీపీఓ పడిపోయి ప్రాణహానిలో ఉన్నారనుకోండి, డూ యూ థింక్ ఆ సర్జన్కి నిద్ర పట్టుద్ది అనుకుంటున్నారా? మనిషి అనేవాడైతే మాత్రం ఎవడు నిద్రపోడు, నిజమైన హ్యూమన్ ఉన్నవాడు. ఎందుకంటే ఒక యంగ్స్టరు మనం ఆపరేషన్ చేసిన పేషెంట్కి ఏదైనా బాగాలేదంటే యూజువల్గా సర్జికల్ జాబ్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ అండ్ వెరీ టెక్నికల్లీ డిమాండింగ్ అండ్ వన్ ఆఫ్ ద ఇట్ నీడ్స్ ద హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్. బట్ హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ మోస్ట్ డిఫికల్ట్ దానికి నేను ఎందుకు వెళ్ళాలి? నేనెందుకు నా లైఫ్ స్పాయిల్ చేసుకోవాలి? ఇంత స్ట్రెస్ నాకెందుకు? నేను మెడిసిన్లోకి వెళ్ళిపోతాను, హాయిగా రోజుకి 20 మందినో 50 మందినో చూసుకుంటాను, ప్రిస్క్రిప్షన్ రాస్తాను, నాకు రిస్క్ లేదు, మెడిసిన్ రాస్తాను, టెస్టులు రాస్తాను, సరిపోతుంది, ఎంతో కొంత రెవెన్యూ వస్తుంటుంది, రిస్క్ లేని జాబ్. సో అందరూ, నేను స్టేట్ 10th ర్యాంక్ అండి, ఎంబీబీఎస్ అయిపోయాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లో, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. సో నేను ఉస్మానియాలో, మా నాన్నకి సర్జరీ అంటే ప్రాణం. హీ వాజ్ ఎ ప్యాషనేట్ సర్జన్. ఎంబీబీఎస్ చేసి అప్పట్లోనే సర్జరీస్ చేసేవాడు. ఆయన ఎంఎస్ జనరల్ సర్జరీ చేద్దాం అనుకున్నాడు, నారోలీ 1%తో తను మిస్ అయ్యారు. యాక్చువల్గా మీ అంటే మీ ఫ్యామిలీస్లోనే ఇది ఉందా సార్? ఏంటి నారోలో అక్కడ వరకు వచ్చి ఆగిపోవడం అనేది? డాడీకి ఉందంటున్నారు. యాక్చువల్గా మీరు ఆంకాలజీకి వెళ్దాం అనుకున్న టైంలో కూడా 3 or 4 రాసినప్పుడు అక్కడ కూడా కరెక్ట్ ఒక స్టెప్ అంటే బిహైండే ఆగిపోయారు. మేబీ అంటే ఆ టైం ఏంటంటేనండి, మనం కావాలనుకునే దానికన్నా కూడా బెటర్ థింగ్ ఏమో మనకు వచ్చింది. వీ నెవర్ నో వాట్ వీ డెస్పరేట్లీ వాంట్ మే నాట్ బి ద బెస్ట్ ఫర్ అస్. మనకు ఆ రోజు ఆ నాలెడ్జ్ ఉండదు. సో ఇండైరెక్ట్లీ స్పీకింగ్ మా నాన్నకు జరిగింది కానీ నాకు జరిగింది కానీ యాక్చువల్లీ ద బెస్ట్ థింగ్. ఆటోమేటిక్లీ ఇట్ హ్యాపెండ్. వాట్ వీ వాంటెడ్ వాజ్ నాట్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే మా నాన్న అనుకున్నది సర్జన్ అవుదామని. ఆ కాలంలో సర్జన్ అయిన దానికన్నా హీ వాజ్ ఏ జనరల్ ప్రాక్టీషనర్. ఎంబీబీఎస్ చేసి డైలీ 100 మందిని ఓపీ చూసేవాళ్ళు, డైలీ గైనిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, డెలివరీస్ చేసేవాళ్ళు, సిజేరియన్స్ చేసేవాళ్ళు, సర్జరీస్ చేసేవాళ్ళు. ఓకే, ఒక డాక్టర్కి అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏది ఉండదండి. పాతకాలం ఎంబీబీఎస్ డాక్టర్లు అంటే దేనికైనా ఆన్సర్ ఉండేది వాళ్ళ దగ్గర. హీ వాజ్ ట్రైన్డ్ ఇన్ ఏ నెల్లూరు రామచంద్రరెడ్డి హాస్పిటల్ ప్రజా వైద్యశాలలో ట్రైన్ అయినారు. హీ వాజ్ ఏ కమ్యూనిస్ట్ అనమాట. సో కమ్యూనిస్టులకి అక్కడ వాళ్ళు కమ్యూనిస్ట్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఒక జనరల్ సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకన్నా బాగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. సో డిగ్రీ లేదని బాధే కానీ హీ యూస్ టు డూ ఎవ్రీథింగ్. ఓకే. సో బట్ మా అన్నయ్యని ట్రై చేశాడు సర్జన్ అవుతామని, నాకొద్దు బాబు అన్నాడు. ఓకే, నాకేంటంటే నాకు ఏది లేదు, నాకు ఏదైనా ఓకే, దెర్ ఈస్ నథింగ్ లెస్ అండి. ఇప్పుడు బాడీ పార్ట్ ఇట్ ఈస్ ఏ హోల్ బాడీ ఈజ్ ఏ యూనిక్ థింగ్. ఇప్పుడు నేను గుండె గొప్పదా కిడ్నీ గొప్పదా అంటే దేని గొప్పతనం అది. ఇప్పుడు ప్రతి మనిషికి అన్ని అవయవాలు ఉంటాయి. ఏ అవయవంకి జబ్బు వస్తే దాని గొప్పతనం బయటపడుద్ది. అంతేగాని ఇప్పుడు మనకి ముక్కు అవసరమే, మూతి అవసరమే, హార్ట్ అవసరమే, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు. సో అందుకని నేను ఏదైనా ఓకే అని అనుకున్నాను. సో సర్జరీలోకి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నేను స్టేట్ 10th ర్యాంక్ వచ్చి నేను సర్జరీ ఉస్మానియాలో సీట్ తీసుకోగానే నా వెనకాల అతను, అమ్మయ్యా వీడు ఉస్మానియాలో జనరల్ మెడిసిన్ తీసుకోలేదు, వీడు తీసుకుంటే నాకు వచ్చేది కాదు, అమ్మయ్యా నాకు జనరల్ మెడిసిన్ వస్తుంది. వాడు వెనకాల వాడు, అమ్మ వీడికి రేడియాలజీ తీసుకోలేదు, ఈడవాడు పిచ్చి వెరుబాగులో లాగున్నాడు, రేడియాలజీ ఇంత డిమాండింగ్ వదిలేశాడు, నాకు రేడియాలజీ వస్తుంది ఉస్మానియాలో సీటు. ఎందుకంటే 1-2 సీట్లే ఉండేవి. నేను 10th ర్యాంక్ నేను తీసుకుంటే వాళ్ళకి వచ్చేది కాదు. సో అట్లా లెక్కలేసుకున్నారు. తర్వాత ఉస్మానియాలో ప్రెస్టీజియస్ ఉస్మానియాలో జనరల్ సర్జరీ నేను స్టేట్ 10th ర్యాంక్ వచ్చి ఫస్ట్ సీట్ తీసుకుంటే సెకండ్ సీటు 160 ర్యాంక్ వరకు ఎవరు తీసుకోలే. 160 ర్యాంక్ వరకు జనరల్ మెడిసిన్ వరంగల్లో అయిపోయిన తర్వాత మిగిలిన డెర్మటాలజీ కూడా అయిపోయిన తర్వాత అన్ని స్పెషాలిటీస్ అయిపోయిన తర్వాత నాన్ రిస్కీ బ్రాంచెస్ అన్నీ అయిపోయాక ఇంకేది రానోళ్ళు అప్పుడు సెకండ్ సీటు ఉస్మానియాలో తీసుకున్నారు. సో బై చాయిస్ వెళ్ళటం వేరు. ద వరస్ట్ ట్రెండ్ ఇన్ ఇండియా ఈస్ ద స్మార్ట్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు సర్జరీ. అది మన సొసైటీకి చాలా చెడండి. ఎందుకంటే మీరు చూడండి ద ప్రెస్టీజియస్ నిమ్స్లో కార్డియోథొరాసిక్ సర్జరీ, హార్ట్ సర్జరీ చేసేవాళ్ళు లేరు.
సీట్స్ ఆర్ వేకెంట్. యా అసలు నిమ్స్ లాంటి దాంట్లో ఒక సీట్ వేకెంట్ ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా? ఎవ్వరు ఒక సూపర్ స్పెషాలిటీ సీటు అదే. కోట్లలో పెట్టినా దొరకదు అనుకుంటారు మీరు. ఈ రోజు కనుక నిమ్స్లో జనరల్ మెడిసిన్ సీట్ కానీ నిమ్స్లో కార్డియాలజీ సీట్ కానీ వేలం వేసి, ఇప్పుడు మనకి కోకాపేటలో స్థలానికి వేలం వేసినట్టు నిమ్స్లో ఒక సీట్ నేను పెట్టాను అని వేలం వేయండి, 20 కోట్లకు తక్కువ పోదు Okay. కార్డియాలజీ సీటు. అంటే దానికి విలువ కట్టలేము, యా అంత డిమాండ్ ఉంటుంది. నిమ్స్ లాంటి ప్లేస్లో కార్డియాలజీ సీట్ చేసామంటే దాన్ని కనుక సెపరేట్గా ఎన్ఆర్ఐ సీట్ కింద పెట్టి దాన్ని వేలం వేస్తే మాత్రం 20 కోట్ల కన్నా ఎక్కువ అవుతుంది. సో యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా మన ఒక గట్ హెల్త్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఆ గట్ హెల్త్ బాగుంటే అన్నీ బాగున్నట్టే మన లైఫ్లో. ఆ హెల్త్ అనేది కూడా మొత్తం బాగుంటుంది, వేరే అవయవాలు కూడా అన్నీ దాని కరెక్ట్ ఫంక్షన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అంటారు. సో గట్ హెల్త్ నిజంగా అంత ఇంపార్టెంటా? గట్ హెల్త్ అనేది యూజువల్గా ఒకప్పుడులా లేదండి. గట్ హెల్త్ ఒకప్పుడు ఇంట్లో ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు, మన చిన్నప్పుడు కానీ అందరూ పిల్లలు కానీ బయట ఫుడ్ ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు ద మొమెంట్ ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ వచ్చేసిన తర్వాత పిల్లలకి ఏ టైంలో ఏది కావాలంటే అది యూజువల్లీ అవుట్ సైడ్ ఫుడ్ వచ్చేస్తుంది. సో ఒకప్పుడు చక్కగా ఇంట్లో ఫుడ్ తినేవాళ్ళు, అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళు, బయట తినేవాళ్ళు. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు గట్ హెల్త్ సరిగ్గా ఉండాలంటే మనం తినే ఫుడ్ సరిగ్గా ఉండాలి. రైట్. మనం తినే ఫుడ్లో క్వాలిటీ కన్నా కూడా టేస్ట్కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా దీని టేస్ట్ ఎక్కువ ఉండాలి, ఏది కలిపినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళ సేల్ ఇంపార్టెంట్, రైట్. వాళ్ళకి మన హెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఇంట్లో మన మదర్ ప్రిపేర్ చేశారనుకోండి, వాళ్ళకి టాప్ ప్రియారిటీ ఉంటుంది, మన హెల్త్ బాగుండాలి, కొంత టేస్ట్ ఉండాలని రెండూ ఉంటాయి. యా ఆ ప్రేమ అనేది ఉంటుంది, వీళ్ళ ఆరోగ్యం అనేది ఉంటుంది. అది అవుట్ సైడ్ ఫుడ్ డెలివరీ యాప్స్లో అది ఉండదు. కాబట్టి మనం చెత్త అంతా తినేసరికి ఇప్పుడు గట్ హెల్త్ చాలా మంది గ్యాస్ అని ఉదయం లేస్తే గ్యాస్, అంతా గ్యాస్ మయం లాగా అయిపోయింది ప్రపంచం అంతా. అందరూ సార్ గ్యాస్ అంటారు, లేదంటే తేపులు అంటారు, లేదంటే కింద నుంచి అంటారు, లేకపోతే ఉబ్బరం అంటారు, ఇంకా విచిత్రమైన కంప్లైంట్లు. అంటే మనం విచిత్రమైన ఫుడ్లు తిన్నప్పుడు అన్ని టెక్స్ట్ బుక్లో డిస్క్రైబ్ చెయ్యని కంప్లైంట్స్తో వస్తుంటారు. ఓకే, ఎందుకంటే టెక్స్ట్ బుక్లు పేషెంట్ చూసి రాస్తారు. యా కాబట్టి బుక్లో ఉన్నదంతా పేషెంట్లో ఉండాలనుకుంటే ఉండదు. ఎందుకంటే ఈ బుక్కులు రాసే టైంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్లు లేవు. ఓకే, కాబట్టి ఇప్పుడు వచ్చే కంప్లైంట్స్ అన్ని చూస్తుంటే ఇంకా విచిత్రమైన కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు బుక్స్ కనుక రాస్తే, అంటే అప్పుడు బుక్స్ సుమారు ఒక 1000 పేజెస్ అప్రాక్సిమేట్ మనం అనుకున్నాం. అంటే ఇప్పుడు సుమారు ఒక 50,000 పేజెస్, 1,00,000 పేజెస్ పెట్టుకొని బుక్ పెట్టుకొని ఇంత పెట్టి తిరగాలి. రోజుకి బుక్కుల సైజ్ పెరిగిపోతుంది. సో బట్ ఓకే, గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన పేగులో ఆల్మోస్ట్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయండి. దే ఆర్ ఆల్ గుడ్ బ్యాక్టీరియా, మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనకి కొన్ని హార్మోన్స్ని తయారు చేస్తాయి, మనకి కొన్ని ఇమ్యూనిటీ పవర్ని పెంచే బ్యాక్టీరియా ఉంటాయి. దే ఆర్ సింబియాసిస్. ఇప్పుడు మనకి కొన్ని బ్యాక్టీరియా, మనకి చాలా మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉండాలి. సో కొన్ని చెడు బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఒక్కోసారి మనం అన్హెల్దీ ఫుడ్ ఎక్కువ తింటా ఉంటే ఆ చెడు బ్యాక్టీరియా పెరగటం వల్ల మనకి రకరకాల వ్యాధులు, క్రాన్స్ అని, అల్సరేటివ్ కోలైటిస్ అని రకరకాల జబ్బులు రావచ్చు. గ్యాస్ సమస్య అని, ఐబిఎస్ అని రకరకాలు. సో గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ వల్ల కూడా ఒకప్పుడు కన్నా ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరగటం వల్ల వాళ్ళకి స్ట్రెస్ ఎప్పుడైతే పేగులు కదలికలు ఇష్టం వచ్చినట్టు జరుగుతాయి. సార్ అది ఎమోషన్స్కి సంబంధించి మరి ఇక్కడ అంటే దానికి దీనికి లింక్ ఎలా పడుతుంది సార్? అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక పిల్లల్ని భయపెట్టారు అనుకోండి, సడన్ గా ఇది పోసేసుకుంటారు. అవునా, నడిచిపోయింది అంటారు. ఇది కూడా అవుతుంది. అంటే వాళ్ళు భయపెడితే పేగులు కదులుతాయి. ఓకే, సో పేగుల మూమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు స్ట్రెస్. ఓకే, సో దెర్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు మన ఏలు కదిలించాలనుకోండి, మన బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. ఇట్ ఈస్ సొమాటిక్ అన్నమాట. మన పేగులు నేను కదిలిస్తానంటే కదలవు అవి. దే ఆర్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి. అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ అంటే 10 నిమిషాలకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి దాని మూమెంట్ ఇలా ముందుకి పేగులు కదలికలు అనేది వస్తుంటాయి. అవి స్ట్రెస్ని బట్టి
ముందుకి వెనక్కి వెళ్తుంటాయి, Okay. ఇష్టం వచ్చినట్టు కదలికలు ఉంటుంటాయి. Hmm. సో స్ట్రెస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇంపైర్స్ ద గట్ హెల్త్ అపార్ట్ ఫ్రమ్ లేటెస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ ఎపిడమిక్. Yeah, okay. అంటే అవుట్ సైడ్ ఇక అది మీరు ఆ టర్న్ ఓవర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఏది ఫుడ్ డెలివరీ యాప్స్ మీరు అమ్మా రీసెంట్ టైమ్స్ లో అయితే వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు సార్. అంటే మోస్ట్ ప్రాఫిటబుల్ జాబ్ అన్నట్టు కూడా అసలు- యాప్స్ అనేది కూడా తయారైపోయి. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక్క ఇంట్లో ఒక పూటకి ఒకళ్ళు ఒక రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకోవట్లే, నాకు ఇది ఇక్కడ కావాలి, నాకు ఇది ఇక్కడ కావాలి, ముగ్గురు బాయ్లు వచ్చి డెలివరీ చేసే టైమ్స్ కూడా ప్రతి ఇంట్లో మీకు ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఈజ్ ఎక్సెప్షన్. ఎవరింట్లో అయినా కానీ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు పెట్టుకుని దాన్ని అడ్జస్ట్ అయి తిందాం అని కూడా ఉండట్లేదు. నాకు ఇది కావాలి, నాకు ఇక్కడ ఇది కావాలి, ఇద్దరు పెడుతున్నారు. అనవసరంగా ఎక్కువ అయిపోయి మిగిలిపోతుంది కదా అని ఇంట్లో వాళ్ళు అందరూ ఎవరో ఒకళ్ళు తినేసి ఇంకా పాడు చేసుకుంటున్నారు.